హాయ్! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్త తెలిపింది. త్వరలోనే పెన్షన్ పెంపు. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోని పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని పెన్షన్ లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త చెప్పనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లను 4,000కు, దివ్యాంగుల పెన్షన్లు 6,000కు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు వంటి హామీలను నెరవేర్చిన ప్రభుత్వం త్వరలోనే పెన్షన్ పెంపుపై కూడా అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని చేయూత పథకంగా అమలు చేసింది. అయితే ఏడాదిన్నర పూర్తవుతున్నా కూడా ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ పెన్షన్ మొత్తాన్ని పెంపు వంటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే మరి కొన్ని రోజుల్లోనే దీనిపై పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చింది. అప్పటి వరకు ఉన్న ఈ 2,000 పెన్షన్లను 4,000కి, అలాగే దివ్యాంగులకు ఇచ్చే రూ. 4,000 పెన్షన్‌ని మొత్తాన్ని 6,000కు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీంతో ఈ ఎన్నికల నిర్వహణ కన్నా ముందే ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తుందట. పెన్షన్ మొత్తాన్ని పెంచిన తర్వాత ఎన్నికలు వెళ్తే ప్రజల్లో తమ పార్టీ పట్ల మంచి నమ్మకం కలుగుతుందని భావిస్తుందంట. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల హామీ మేరకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేపట్టిన విషయం తెలిసిందే. అలానే వచ్చే నెల నాటికి పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లను మంజూరు చేసింది. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కొందరు చేతి వృత్తుల వారికి కూడా పెన్షన్లు ఇచ్చింది. అయితే 2023 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చి అమలు చేస్తుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ చేయూత పేరుతో పెన్షన్లు ఇస్తుంది. 2025 తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే తెలంగాణలోని పెన్షన్ పథకం కింద వేర్వేరు విభాగాలకు చెందిన సుమారు 42,07,000 మందికి పెన్షన్లు పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ రోగులు, బాధితులు, చేతి వృత్తుల్లో ఉన్నవారికి ప్రతి నెల ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది. వృద్ధులతో పాటు ఇతరులకు 2,016, వికలాంగులకు నెలకు 4,016 చొప్పున పెన్షన్ అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని రేవంత్ సర్కార్ పెంచేందుకు రెడీ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్నికల హామీల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ దూసుకెళ్తుంది ప్రభుత్వం. ప్రభుత్వంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ తదితర అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. తెలంగాణలోని సంక్షేమ పథకాల్లోని అతి ముఖ్యమైనది పెన్షన్లు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో పెన్షన్లు పంపిణీ చేపట్టింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం పేరు చేయూతగా మారింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ బోధకులు, వ్యాధిగ్రస్తులు తదితరులకు ఈ ఆర్థిక సాయం అనేది అందడం జరుగుతుంది. చేయూత పథకం కింద వివిధ వర్గాలకు చెందిన వారికి నెలకు 4,000 అందించనుంది.
ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల్లో ప్రకటించిన విధంగా పెన్షన్ల పెంపునకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆసరా పెన్షన్లను 4,000కు, దివ్యాంగుల పెన్షన్లు 4,000 నుండి 6,000లకు పెంచనున్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈలోపే పెన్షన్ పెంచి ఆయా వర్గాల వారికి శుభవార్త అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. పెన్షన్ పెంపు అమలు చేసి ఎన్నికలకు వెళ్లడమే శుభ పరిణామంగా ప్రభుత్వం యోచిస్తుంది. దీంతో పెన్షన్ పెంపు త్వరలోనే అధికారికంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఓ కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలు నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత బస్సు దగ్గరి నుండి ఇటీవల ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం వరకు రేవంత్ సర్కార్ వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో పెన్షన్ల పంపిణీ కూడా వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పెన్షన్లు పెంపు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక 2024 సామాజిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 42,07,000 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఆసరా పథకం కింద ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులు, బోధకుల వ్యాధిగ్రస్తులు తదితరులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. వృద్ధులతో పాటు ఇతరులకు 2,016 ఇస్తుండగా దివ్యాంగులకు 4,016 అందిస్తుంది. వీటిని అతి త్వరలోనే పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతుంది. 2023 సెప్టెంబర్ నెల వరకు కేసీఆర్ ప్రభుత్వం అయితే పాత పద్ధతిలోనే అంటే 2016లో 4,016 దివ్యాంగులకు అందించడం జరిగింది. 2023 ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు అయితే ఇవ్వడం జరిగింది. 2016లో వచ్చే వారికి 4,016, అలాగే 4,000 వచ్చే వారికి 6,016 చొప్పున అంటే దివ్యాంగులకు 6,016 చొప్పున ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుంది అని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు సంవత్సరంన్నర గడుస్తున్నా కూడా ఆ చేయూత పథకం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం. కాబట్టి వచ్చే నెల నాటికి అంటే జూలై 15 నాటికి ఈ ఫేషియల్ రికగ్నిషన్ అనే టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుడి ఖాతాలో డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ అవ్వడం జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇలాంటి మరెన్నో చేయూత పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.